అందరికీ నమస్తే. నల్లగొండ జనరల్ మహిళా స్థానాల్లో ఎమ్మెల్యేల భార్యలు పోటీ అంట. ఇంకా నియోజకవర్గాల పునర్విభజనలో నకరకల్ తుంగతుర్తి స్థానాలు జనరల్గా మారే అవకాశం. ఉమ్మడి నల్లగొండ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్లు అంచనాలతో కీలక నేతల భార్యలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారంట. మరి భావిస్తున్నారని ఈయననే చెప్పిండా పోలని చెప్పిరా నాకైతే తెలియదు. మరి ముఖ్యంగా వేముల వీరేశం భార్య పుష్ప, గాదర్ కిషోర్ భార్య కమల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మిల పేర్లు తెరపైకి వస్తున్నాయంట. సరే, గాదర్ కిషోర్ భార్య అంటే నాకైతే తెలియదు, వాస్తవానికి ఎక్కడ పేరైతే రాలేదు. మరి ఆయన మనసులో ఏం ఆలోచన ఉందో మనకైతే తెలియదు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం 2 ఏళ్ల ముందు నుంచే రంగంలోకి దింపుతుండు. 2 ఏళ్ళే ఎక్కడ పోయినా కానీ పటేల వెనకంగానే వస్తుంటుంది. రాజగోపాల్ రెడ్డి ఏడ ఉంటే లక్ష్మ కాన్యం ఉంటుంది. మొత్తం హైవే పోయింటి ఫ్లెక్సీలు చూస్తే ఏడ చూసినా కానీ రాజగోపాల్ పక్క పోయింటి అలా సతీమణి ఇద్దరు పొడలు అవపడతాయి. నేను అప్పుడప్పుడు అనుకునేది ఏం సంగతి కావచ్చు, ఎక్కడ లెక్క కావచ్చు అనుకున్నా. కానీ ఇవాళ అర్థమైంది ముచ్చట. ఇవాళ ఈ పేపర్ చూస్తారా కల్లా పక్క రాజగోపాల్ రెడ్డికి ఆయనే కాదు వాళ్ళింటికి వెళ్ళి మరొక రాజకీయ నాయకురాలు రానే వస్తుందని అయితే అర్థమైంది. ఇకపోతే అందరి దృష్టి ఎట్లా ఉందంటే, ఈ వార్త ఎప్పుడైతే వచ్చిందో నేను బాగా చూస్తున్నా. సెల్ ఫోన్లల్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లల్లో బాగా ఏం చూస్తున్నా అంటే, వెల్కమ్ పుష్పక్క, వెల్కమ్ పుష్పక్క. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటురా, ఫైరు తగ్గేదేలే అని పెడుతున్నారు ఒక్కొక్కరు పోస్టులు. నిజంగా నగరకల్లే అని కాదు, నల్లగొండ జిల్లా మొత్తంలో, నల్లగొండ మొత్తం ఎక్కడ చూసినా కానీ వేముల పుష్పక్క పేరు మాత్రం బలం మారు మోగిపోద్ది. ఎందుకంటే ఆమె ఉద్యమకారురాలు, మంచి గాయని, ఎన్నో రకాల సేవా సంస్థలలో కూడా సేవలు చేయడంలో కానీ, సేవా కార్యక్రమాలలో కానీ, లేకపోతే అన్ని విషయాలలో పెళ్ళిళ్ళకు పోయినా, సావులకు పోయినా, యాడికి పోయినా కానీ కిలకిల సప్పుడు తోటి పోతుంది అక్క పాపం. ఎక్కడ చూసినా కానీ ఫుల్ ఫాలోయింగ్ పుష్పక్కకు. మరి పుష్పక్క పోటీలో ఉంటుందో మనకైతే తెలియదు. కానీ జనాలు నగరకల్లు కానీ చుట్టుపక్కల ఎక్కడున్నా కానీ నల్లగొండ జిల్లా మొత్తంలో వేముల పుష్పక్క వెల్కమ్ 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 అని జోరుగా పోస్టులు అయితే పెడుతురు. మరి అక్క మనసులు ఏముందో ఇంకా అయితే తెలియదు. కానీ అక్క మనసులు ఏముందో, మరి నగరకల్లు ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు మనసులు ఏముందో మనకైతే తెలియదు. కానీ మరి పోటీలో దింపడా అనేది ఇక వాళ్ళిద్దరికి ఎరుకున్న విషయం. కానీ ప్రస్తుతాన్ని మాత్రం ఏ ఫోన్లో చూసినా కానీ చాలా మంది వెల్కమ్ పుష్ప అంటారు. పక్క పోయింటి అదేంది ఫ్లవర్ని తీసేసి ఫైర్ గుర్తు పెడుతురు. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైరు అనే కాడికి వచ్చింది. మరి అక్క పోటీలో ఉండదో మనకైతే తెలియదు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం పక్క దింపుతాడే కొడుతుంది. రాజగోపాల్ రెడ్డి గారి భార్యని పక్క వచ్చేసారి ఎలక్షన్లలో పక్క దింపుతాడు. కానీ ఇక గాదర్ కిషోర్ గారి భార్య కమల ఉంది కదా, ఆ కమల ఫోటో కూడా నాకైతే తెలియదు. కానీ మరి వాళ్ళకాయ ఎట్టెట్టుందో మనకైతే తెలియదు. కానీ ఒకవేళ కమల గారు కూడా రాజకీయాల్లోకి వస్తే ఎట్టుంటుంది అనేది ఇక మీ కామెంట్ రూపకంగా చెప్పాలి. కానీ ప్రస్తుతానికైతే గింతవరకు వచ్చింది, గింతవరకు చెప్తాం. వాళ్ళు రాజకీయాల్లో ఉండరా అనేది వాళ్ళ పర్సనల్ విషయాలు, అంతకంటే మనం ఎక్కువ జోక్యం చేసుకునేంత లేదు. రానున్న రోజులలో ఏమైనా జరగవచ్చు. కానీ కొన్ని స్థానాలల్లో ఆశలు పెట్టుకున్న వాళ్ళు, నిన్న మన ఎన్నో ఖర్చు పెట్టుకున్న వాళ్ళు, సచిన కాడ సాగు చేసుడు, బత్రికాడ పెళ్లి చేసుడు, పురుడు సస్తోని సాగు, బతుతోని పెళ్లి ఇట్లా చేసుకుంటే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఆశావాహులు. మరి వాళ్ళ పరిస్థితి ఎట్ట ఉందో మనకు తెలియదు. కానీ రానున్న రోజులలో రాజకీయాలు ఎట్ట మారుతాయి అనేది ఇక మనం అయితే చెప్పలేని ముచ్చట.